హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి స్ట్రిప్స్ అండి. ఈ స్ట్రిప్స్తో నేను ఒక వెరైటీ చేస్తున్నాను. రాండి అదేంటో ఒక స్పెషల్ ఫుడ్ అండి ఇది. ఈ వీడియో లాస్ట్ దాకా చూసేయండి, మీకు తెలుస్తుంది. ఓకేనా? లాస్ట్ దాకా చూడాలి. ఈ ఫుడ్ అనేది మీకు తెలుస్తుంది. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. వెయిట్ చేయండి ప్లీజ్. ఇలా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిపోవాలి. మీ లైఫ్లో ఎప్పుడు తిని ఉన్నారండి. ఇదేంటంటే దోశ చికెన్ షవర్మా అండి. అన్నీ చూసారు కదా, రొట్టెతో షవర్మా చేశారు. షవర్మా అంటే అవి కుప్పస్ అంటారు కదా కోయిట్లో, బయట కంట్రీలో అలా కుప్పస్తో ప్రతి ఒక్క దాంట్లో మీరు రొట్టెలు చేసి చూసుంటారు షవర్మా అనేది. ఇప్పుడు నేను దోశతో చికెన్ షవర్మా ఎలా చేస్తున్నాను అనేది చూసేయండి. ఎవరు తిని కూడా ఉన్నారు, ఎవరు ట్రై చేసి కూడా ఉన్నారు. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇదేంటంటే దోశ చికెన్ షవర్మా నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా ఫాలో అవ్వండి. అలాగే మీరు కూడా ట్రై చేసి తిని నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉందో. ఓకేనా? ఇది కొత్త రెసిపీ అండి, చూసేయండి. దోశ అండ్ చికెన్ చూసారు కదా, దోశ చికెన్ షవర్మా. వావ్ 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 వావ్, ఎమ్మీ ఫుడ్. చూసేయండి, ఎమ్మీ ఫుడ్. దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే దానిపైకి చికెను మొత్తం ఏమేమి వేస్తానో చూసేయండి లాస్ట్ దాకా. ట్రై చేయండి అబ్బా, నేను చేసిన కుకింగ్ ఏదో ఒక ట్రై చేసి నేను ఇలా చేశానని కామెంట్ పెట్టండి, నాకు కూడా సంతోషంగా ఉంటుంది. దోశ రెడీ అయిపోయిందండి. చూసేయండి, రెడీ అయిపోయింది కదా దోశ. ఇది మయోనైస్ అండి, మయోనైస్ వేస్తున్నాను. తర్వాత ఇది జుబోన్ అండి, చీజ్. తర్వాత చిల్లీ అండి, ఇది చిల్లీ మయోనైస్. ఇది చిల్లీ సాస్. ఇప్పుడు దీనిపైనకి కొంచెం సాలాడ్ వేస్తామండి. సాలాడ్ వేసేస్తున్నాను. అంటే ఖియారు, ఇది ఖాస్ అంటారండి ఇక్కడ బయట కంట్రీలో. తర్వాత క్యారెట్ వేసాను. అంటే కీరా, ఇది కీరా అండి. తర్వాత మెయిన్ చికెన్ వచ్చేసిందండి. చికెన్ వచ్చేసింది చూసేయండి. ఇంకా అంతే అండి, దీన్ని రోల్ చేసేద్దాము. రెడీ అయిపోయింది. చూసారా ఎలా అయిందో నాకు కామెంట్ పెట్టండి చూసి తిని. ఎమ్మి కదా. ఓకేనా అండి? కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదేంది తెలుసు కదా, దోశ చికెన్ షవర్మా ఎలా తయారు చేస్తారనేది ఈ వీడియోలో మొత్తం చూసేసారు కదా. కొంచెం లైక్ చేయండి, సపోర్ట్ ఇచ్చండి. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం.